ప్రభా తెచ్చిన సంఘ బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఇంకా రావలసిన సంఘ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా నడిపించండి. అయితే నాయన ప్రభా, మేము కొద్దిమందిగా ఉన్నాము, మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. అతని ప్రభు అనేక ఆత్మలను నాయన మీరు అనుగ్రహించవలసినదిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అనేక ఆత్మలను అనుగ్రహించండి ప్రభు, నీకు వందనాలు నాయన. మమ్మలను మీరు నాయన బలపరచండి, నీ వాక్కుతో నీ అభిషేకంతో మమ్మల్ని నింపండి. నశించిపోవచ్చున్న అనేక ఆత్మలను నీ దొడ్డులో చేర్చగలిగిన నాయన నమ్మకస్తులుగా మమ్మల్ని మార్చమని నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభు, నీకు స్తోత్రములు. చదవబడిన వాక్య భాగమును విరిచి వడ్డించండి అయ్యా. నేనైతే ఎందుకో నాయన మరి శారీరకంగా ప్రభు బలహీనంగా ఉన్నాను. అయితే దాన్ని ప్రభు మీ సిలువ చాటున నాయన బలపరిచి నాయన నీ వాక్కు నా నోట పెట్టి నీ బిడ్డల హృదయాల్లోకి పంపవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభు, నీకు స్తోత్రాలు. కేవలం చెవులతో వినటం వల్ల ఎవరికి ఏ ఉపకారము ఉండదు, కానీ హృదయముతో వినగలిగినటువంటి విశ్వాసులుగా నా విశ్వాసులను మీరు సిద్ధపరచమని నీ పాదముల దగ్గర ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. దేవానికి వందనాలు నాయన. నన్ను మీరు జ్ఞాపకం చేసుకునండి, నా నోటికి నీ మాటలు అందించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఈ సందర్భం చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం తరచుగా. ఈ గుడ్ ఫ్రైడే దినాల్లో, అంటే గుడ్ ఫ్రైడే దినాలు కాదు, ఈ లెంటు దినాల్లో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ 38వ వచనం చదవండి. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. అమ్మా చెప్పానా? మన వాక్యం చెప్పానా? చెప్పలేదు కదా. ప్రియులరా, ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. అంటే వచ్చిన వాళ్ళు కొంచెం మరి ఎక్కువగానే ఉన్నారనుకుంటా. అందుకనే ఏం చెప్తున్నాడు? పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్త శిష్యులకు ఏం చేయమంటున్నాడు? కూర వంట చేయమంటున్నాడు. అయితే ప్రియులరా, మరి అలాంటి సమయంలో 39వ వచనం. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుర్రమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసాను. ప్రియులను గమనించండి, ఇక్కడ మరి దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చాడట. ఎలా కోసుకొచ్చాడంటే వడి నిండా. నిజమే, చాలాసార్లు మన జీవితాల్లో మనం కూడా ఇలాగే చేస్తాం. అనవసరమైనవి, వ్యర్థమైనవి మనము బాగా ఇష్టపడుతూ ఉంటాం. వడి నిండా కోసుకున్నాడు, అవేమో మంచివి కావు. దాని గుణమెరుగక వాటిని ఏం చేస్తున్నాడు? తెంపి ఒడి నిండా ఏముంది అక్కడ? ఒడి నిండా కోసుకుని వచ్చి అని మనం చూస్తున్నాం. మనం భక్తి అనేది ఎలా చేస్తామండి? దేవుని పనులు ఎలా చేస్తాం? అవి మనస్ఫూర్తిగా చెయ్యం, దాన్ని హృదయమంతటితో చెయ్యం. కానీ ఏదైనా లోక సంబంధమైన పని అనుకోండి, దానిని ఏం చేస్తామంటే ఎక్కువ సమయం దానికి కేటాయిస్తాం, మనసంతా అక్కడ పెడతాం, మన శరీరం అంతా కూడా అక్కడ పెడతాం. ఇది సహజంగా మరి మనుషులకు ఉండేటువంటి లక్షణం. మంచిదాన్నేమో మనస్ఫూర్తిగా చేయం, అనవసరమైన దాన్ని మనస్ఫూర్తిగా చేస్తాం. చూడండి, వాక్యం వినేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఏం చెప్తున్నారు దైవజనులని వినం. అదే సీరియల్ దగ్గర కూర్చున్నప్పుడు, సినిమా దగ్గర కూర్చున్నప్పుడు అయితే ఇక కళ్ళు ఇలాగ పెద్దవి చేస్తారు, చెవులు ఇలాగా చాలా జాగ్రత్తగా పెడతారు. కారణం ఏంటంటే మనిషికున్న నైజం అది. మంచినేమో అంత పట్టించుకోము,
చెడునేమో చాలా ఇంట్రెస్ట్గా చేయటం అనేది మనిషి యొక్క స్వభావం. కనుక నిజంగా మన హృదయాలు మనమే ఆలోచన చేసుకుంటే మనకే అర్థమైపోద్ది. దేవుని కార్యాల విషయంలో హృదయం అంతా పెట్టం, మనసంతా పెట్టం. కానీ ఏదైనా లోక సంబంధమైన కార్యక్రమం అనుకోండి, ఉదాహరణకి ఏదో కాదు, ఒక ప్రయాణం ఉందనుకోండి, ఈరోజు ప్రయాణం ఉంది 7 గంటలకి అనేది ఉందనుకోండి, ఆ రోజు ఎలా లేస్తాం, ఆ రోజు ఎన్నింటికి స్నానం చేస్తాం, ఆ రోజు ఎంత చక్కగా మనం సిద్ధపడతాం. కానీ ఈరోజు 10 గంటలకు ప్రార్థన అనేది అనుకోండి, ఆ 10 గంటలకు రావటానికి కూడా మనకు చాలా కష్టమైపోతుంది. చూడండి, లోక సంబంధమైన విషయమేమో అది 7 గంటలకైనా మనం రెడీ అవ్వగలం. కానీ ఆత్మ సంబంధమైన విషయమేమో అది 8 గంటలకైనా మనం రెడీ కాలేం. అంటే మనిషి యొక్క మనసు ఎంతసేపు కూడా మరి అనవసరమైనవి, వ్యర్థమైనవి, కానివి ప్రేమిస్తుందండి. దాని మీదే శ్రద్ధ, దాని మీదే మనసు అనేది మనం చూస్తాం. అందుకనే చాలా దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథము 5వ అధ్యాయములో మనము చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 5వ అధ్యాయము, ఎన్నో వచనం అది? 20వ వచనం. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకున్న వారికి శ్రమ, చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకున్న వారికి శ్రమ. చూసారా ఎలాగెంచుకుంటారంట? చీకటిని వెలుగు అనుకుంటారంట, వెలుగునేమో చీకటి అనుకుంటారంట. కీడునేమనుకుంటారు? అదే మేలు అనుకుంటారు. మేలునేమనుకుంటారు? అదే కీడు అనుకుంటారు. చేదునేమో తీయగా ఉందంటారంట, తీపినేమో చేదుగా ఉంది. హృదయము, మనిషి యొక్క హృదయం ఎక్కువ శాతం ఇలాగుంటుందండి. మంచినేమో చెడు అంటారు, కాని దాన్నేమో సై అంటారు. కానీ ఏదైతే చెడో దానిని మరి మంచి అనేటువంటి ఆ స్వభావం మనకు ఉండకూడదు. దాని గుణమెరుగక అలాగెందుకు చేస్తామంటే కావాలని మనకు తెలిసి చెయ్యం. దాని గుణమెరుగక అనే మాట మనం గమనించాలి. ఏంటంటే దాని గుణమెరుగక, చూడటానికి మరి పచ్చగా ఉంది, ఓహో ఇది కూడా కూర వండుకుని ఒక ఆకు అనుకున్నాడు ఆయన. అంటే తోటకూరో గోంగూరో అలా కనిపించింది అనమాట ఆయనకి. కాబట్టి ఇది చక్కగా కూర వండుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి దాని ఆ రూపం, పై రూపం చూశాడు. కానీ దాని యొక్క అసలు ఆ గుణమేంటో అతనికి ఏమాత్రం కూడా తెలియలేదు. ఈ రోజున మనం కూడా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దాని గుణం తెలుసుకోవాలి. మనం గుణం తెలుసుకోక మనకు అపాయమైన వాటిని, మనకు ప్రమాదమైన వాటిని మనము మనస్ఫూర్తిగా కూడా కోసుకుంటున్నామేమో, మనస్ఫూర్తిగా వాటిని మనము కలిగి ఉంటున్నామేమో అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా వ్యక్తిగతంగా ఎవరికి వారమే ఏం చేయాలమ్మా? పరిశీలన చేసుకోవాలి. దాని గుణమెరుగక. చూడండి ప్రియుల, ఉదాహరణకి చాలామందికి విపరీతమైన కోపం ఉంటుంది. ఈ కోపం అనేది ఎంత ప్రమాదమో వాళ్ళకి తెలీదు. కోపం రాకుండా మరి జీవించలేనటువంటి పరిస్థితి చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. నిజంగా ప్రభునందు ప్రియులరా, చూడండి వాక్యం ఏం చెప్తుంది? యాకోబు పత్రికలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయములో, 1వ అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించాలట. అసలు ఎవరికైనా కోపానికి ఎవరైనా
నిదానంగా ఉంటారండి? ఏమ్మా నా మాట వినండి అందరు కూడా. కోపమునికి నిదానించాలట. నిదానిస్తే అసలు కోపము ఆటోమేటిక్గా మనలో నుంచి వెళ్ళిపోద్ది. కానీ నిదానించే మనసు చాలామందికి ఉండదు. చాలాసార్లు ఈ కోపం ఎంత ప్రమాదం అండి. కోపం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. కోపం ఎక్కువగా ఉంటే చాలా కుటుంబంలో చాలా భయంకరమైనటువంటి శోధనలు ఉంటాయి. కనుక కోపం అనేది సహజం, అందరికీ ఉంటుందండి. కోపం లేని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఆ కోపం మితిమీరకూడదు. మితిమీరిన కోపం ఎందుకు వస్తుందంటే, నాదే కరెక్ట్ అనే స్వభావం ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఎక్కువ కోపం ఉంటుంది. అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకునే మనసు ఉన్న వాళ్ళకి కోపము తక్కువ. కానీ అవతల వాళ్ళని అర్థం చేసుకోరు. నాదే గొప్ప, నాదే కరెక్టు అనేటువంటి స్వభావం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వారికి ఏముంటుందంటే కోపము ఎక్కువ ఉంటుంది. కాబట్టి కోపం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఎవరినైనా పిల్లలైనా సరే కోపం వచ్చి కొట్టాలనిపించింది అనుకోండి, వెంటనే కొట్టేయకూడదు. కానీ పెద్దలు ఏమంటారంటే, కోపం వచ్చినప్పుడు వెంటనే కోపం నెరవేర్చుకోకు, నువ్వేం చేస్తావంటే 1 2 3 4 5 6 7 8 9 10 అని 10 అంకెలు లెక్కెట్టుకో మనసులో అంటారు. దేవునికి స్తోత్రం. నేను చెప్పింది అర్థమైందా? ఈ 10 అంకెలు లెక్కెట్టు లోపల ఏమవుతుందంటే కోపం తగ్గుతుంది, కంపల్సరీగా తగ్గుతుంది. కోపం అనేది దాని గుణం మనం తెలుసుకోవాలి. చాలా ప్రమాదం అండి కోపం. కోపం ఎక్కువగా ఉంటే చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం మనం చూస్తే, ఆదికాండం 4వ అధ్యాయంలో మనకి కయ్యూను కనిపిస్తాడు. కయ్యూనికి కోపం. 5వ వచనం, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చి. ఏ కోపం వచ్చిందంట? మిక్కిలి కోపం వచ్చేస్తుంది. కోపం అనేది అందరికీ ఉంటుంది, నాకు ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కోపం లేని వాళ్ళు అంటే అసలు మనిషే కదా. యేసు ప్రభువుకు కూడా కోపం ఉందో తెలుసా మీకు? యేసు ప్రభు కోపం ఉందంటే నేను నమ్మనండి అన్నది ఒక ఆవిడ. ఆయన కోపం ఉంటే ఇంకా దేవుడు అని నేను అసలు దేవుడు కోపం ఏంటండి, నేను నమ్మనండి అంద. చూడండి యోహాను సువార్త 2:13, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయం ఎడ్లను గొర్రెలు వావురములు అమ్మువారిని రోకలు మార్చువారిని కూర్చుండి చూచి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నింటినీ దేవాలయం నుండి తోలివేసి రోకలు మార్చువారు రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి ఇవన్నీ కూడా కోపంతో చేశాడు. కోపం కూడా మంచిదే. కొన్నిసార్లు భర్త మీద భార్య కోపపడతాడు, అది తప్పు కాదు. ఆ భార్యను కొంచెం సరిచేయాలనే విషయంలో కోపడు. కానీ కోపపడు కానీ పాపము చేయకుడి. కోపపడి గట్టిగా గద్దించడం తప్పు కాదు, చేసుకోవటం తప్పు. ప్రియులరా, ఇక్కడ గమనించండి, మన యొక్క జీవితాల్లో తల్లిదండ్రులు పిల్లల మీద కోపడరా? కోపడతారు. అయితే ప్రభునందు ప్రియులరా, ఆ కోపం ఎలా మారకూడదండి? పాపంగా మారకూడదు. కోపం ఎలాగ మారకూడదు? పాపంగా మారకూడదు. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము చదవడమ్మా. కోపపడుడు కానీ 26వ వచనం, కోపపడుడు కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇయ్యకుడి. చూసారండి, దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కోపము వల్ల ఇక్కడికి కయ్యూనికి ఎంత శాపం వచ్చిందండి. దాని గుణమెరుగ కంటే అదే. మనం పర్వాలేదులే నేను ఇంతే అంటాం, అలాగ ఉండకూడదు. దానివల్ల వచ్చేటువంటి అపాయం ఏంటో, దానివల్ల దాని గుణమేంటో మనం తెలుసుకోవాలి. గుణమేంటో తెలుసుకోవాలి. ఇక్కడ కయ్యూను కోపపడినందువల్ల కయ్యూనుకు వచ్చిన శాపం ఇంతంత కాదండి. ఎంత భయంకరమైనటువంటి
ఆ స్థితి కయ్యూరుకు వచ్చిందో అది చదివితేనే మనకు భయం అవుతుంది. నాకైతే చాలా భయం అయిపోద్ది ఆ మాటలు చదివినప్పుడల్లా, నాకు చాలా భయం అవుతుంది. ఏమంటాడు చదవండి 10వ వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నువ్వు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరువైందు. కయ్యూను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేను ఈ ప్రదేశము నుండి నన్ను వెలగొట్టెతివి. నీ సన్నిధికి రాకుండా వేయబడి దిగులు పడుచు భూమి మీద దేవదిమ్మన ఎందుకు. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవా అతనును. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యూను చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగునను. మరియు ఎవడైనను కయ్యూను కనుగొని అతను చంపగిడినట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసి. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ప్రభు దగ్గర ఉపవాసం ఉండి అడగాలి. ప్రభువా, మనం ఒక్కోసారి ఏం జరుగుతుందో తెలుసా? మనం ఎంత ప్రార్థన చేసుకుంటామో సాతాను మనం అంత మీద దాడి జరుగుతుంది. కొంతమంది అంటారు, నేను ఎప్పుడు ప్రార్థన చేసుకున్నాను అప్పుడే నాకు సమస్య వచ్చేద్దండి. నేను ఎప్పుడు భక్తిగా ఉందామనుకున్నానో అప్పుడే నాకు శోధన ఎక్కువైపోతుంది. నిజమే, అది చాలాసార్లు. ఎందుకంటే యేసు ప్రభు బాగా 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడే ఎవరు శోధించారు? సాతాను శోధించాడు. అయితే దాన్ని ఆయన ఎదిరించాడు. అలాగే మనం కూడా శోధనలు వస్తాయి, సమస్య వస్తుంది. వచ్చిందని చెప్పేసి మనం కంట్రోల్ తప్పడం కాదు. అలాంటి పరిస్థితుల్లో సాతాను ఏదో చేయబోతున్నాడు అనమాట. కాబట్టి నేను మెలకువగా ఉండాలి, జ్ఞానంగా ఉండాలి అని అలాంటి సందర్భాల్లో చాలా జ్ఞానంగా తప్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి కోపము అనేది అది చాలా భయంకరమైన దాని గుణం మనం తెలుసుకుంటే, కోపం కలిగినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా దేవుని సన్నిధిలో ఉండరు, సన్నిధిలో ఆత్మీయంగా ఉండలేరు. కోపం ఉన్న వాళ్ళు దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఉండాలంటే చాలా కష్టమైపోద్ది. కాబట్టి ప్రభువుని అడగాలి, ప్రభా నాకు సహాయం చేయి ప్రభా అని చెప్పేసి మనం ప్రభువుని అడగాలి. కోపం ఉన్న వాళ్ళు ఎక్కువగా సిలువ ధ్యానం చేయాలి. ఈ 40 రోజులనే కాదు, ప్రతిరోజు కూడా సిలువను ముందు పెట్టుకుని, సిలువ దృశ్యాన్ని ముందు పెట్టుకుని దాన్ని చూస్తూ సిలువ ధ్యానం చేసినప్పుడు వాళ్ళలో ఉన్న స్వభావం మారటానికి అవకాశం ఉంది. వాళ్ళలో ఉన్న స్వభావము మారటానికి అవకాశం ఉంది. కోపము ఎక్కువగా ఉన్న వాళ్ళకి సరైనటువంటి ఆదాయం ఉండదు. కోపం ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితుల్లో మన ఆదాయము సరిగా ఉండదు. అదే అంటున్నాడు ఇక్కడ. చదవండి, ఆదికాండం 4వ అధ్యాయములో మనము చూస్తే చూడండి, 12వ వచనం. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. చూసారండి, కష్టపడతాం కానీ నిలబడదు. కారణం ఏంటంటే మనలో విపరీతమైన కోపం. ఆ కోపం వల్ల దాని గుణం ఏంటంటే అది మనకు మరి తగినటువంటి ఆదాయము లేకుండా చేస్తుంది, తగినటువంటి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. కాబట్టి మనము కోపం వచ్చినప్పుడల్లా మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. ఈ వాక్యం బాగా కంటలు పెట్టుకోవాలి. కోపం ఉన్నవాళ్ళు ఈ వాక్యం బాగా కంటలు పెట్టుకుని ప్రతిరోజు ఇంచుమించుగా ప్రార్థనలు ఈ వాక్యం చెప్పాలి. వాళ్ళు ఈ మాట పలకాలి. అప్పుడు చాలా మటుకు దేవుని కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ వచనం కంటది పెట్టుకోవాలన్నమాట. కంటది పెట్టుకుని, ప్రభా ఇదిగో అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను నోరు
తెరవలేదు. వదకు తేపడు గొర్రె పిల్లయు బుచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడేం చేయలేదు, అతడు నోరు తెరవలేదు అనేటువంటి విషయాన్ని మన నోటితో మనం పలుకుతూ మనము ప్రభువుని అడగాలి. ప్రభువా, నీలాంటి మనసు నాకు కావాలి, నాకు సహాయం చేయి అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటే నిజంగా మనస్ఫూర్తిగా అడిగిన వారికి దేవుడు తప్పనిసరిగా సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక మనం ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి కనుక కోపాన్ని పక్కన పెడదాం. మరొక విషయాన్ని చూద్దాం. చూడండి, కొంతమందికి అసూయ, దాని గుణం తెలియదు చాలామందికి. కోపం వెనుక ఎంత ప్రమాదం ఉందో చూస్తాం, అసూయ వెనుక ఎంత ప్రమాదం ఉంది. చాలామందికి అసూయ ఎక్కువ ఉంటుందండి. ఎవరన్నా బాగుపడితే, ఎవరన్నా కష్టపడితే, ఎవరైనా కొంచెం ముందుకెళితే వాళ్ళని చూసి అసూయ పడతారు. కానీ ప్రభునందు ప్రియులరా, ఈ అసూయ మరి గుణం ఎరుగక దాన్ని మనం ఒడినిండుగా కోసుకుంటున్నామేమో. ఎవరి మీదైనా అసూయ ఉన్నదే మనకి. ఎవరినైనా సరే మనము మరి ద్వేషముతో లేక అసూయతో వాళ్ళను మన మనసులో ఉంచుకున్నామేమో. దాని విషయంలో మనం చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే దాని గుణం కూడా మంచిది కాదు. ఇప్పుడు కోపం ఎంత ప్రమాదమో అసూయ కూడా చాలా ప్రమాదం, అది కూడా ఉంటుంది. కనుక ఎవరి మీదైనా మనకు ద్వేషాలు కానీ అసూయ కానీ మత్సరం కానీ మరి ఉన్నదేమో అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. 106వ కీర్తనలో 16వ వచనం, వారు తమ దండుపాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతానును మిరింగెను, అది అభిరాము గుంపును కప్పివేసెను. వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసి. చూసారండి, ఇక్కడ అసూయ వలన మరి ఎవరాలో దాతాను అభిరాము. ఎవరమ్మా? దాతాను అభిరాము. మీకు సంఖ్యాకాండంలో 16వ అధ్యాయంలో కనబడుతుంది ఆ భాగం. సంఖ్యాకాండం ఇప్పుడు తీయొద్దు, చదవద్దు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మోషే మీద అహరోని మీద ఏం పడ్డారంట? అసూయ పడ్డారు. వీళ్ళే ప్రవక్తల, వీళ్ళే బోధించాలా, ఆ మాత్రం మేము చెప్పలేమా అని చెప్పి అనుకున్నారంట. అలాగున ఇతరుల మీద ఎవరి మీదైనా మనము అసూయ పడుతున్నామేమో. ఈ అసూయ అనేది చాలా ప్రమాదం. దాని గుణం ఏంటంటే అది చంపేస్తుంది. అసూయ ఎవరికి ఉంటుందో వాళ్ళకే ప్రమాదం ఉంటుంది. అసూయ ఎవరికి ఉందో వాళ్ళకే నష్టం ఉంటుంది. కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన హృదయంలోకి ఏమి రానివ్వకూడదండి? అసూయ రానివ్వకూడదు. మన జీవితం, మనం మానవులం కదండి, మనకు నైజం ఉంటుంది, స్వభావం వస్తుంది. ఎవరికైనా వస్తుంది ఒక్కొక్కసారి. కానీ దాన్ని ఉంచుకోకూడదు. దాన్ని ఎప్పటికప్పుడే మనం కడిగేసుకోవాలి. ఏంటి ప్రభా నాకు ఇలాంటి మనసు వచ్చింది, ఏంటి ప్రభా నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది, అయ్యో నేను మరి అలా ఉండకుండా సహాయం చేయి ప్రభా అని చెప్పి మనం ఏం చేయాలంటే వెంటనే క్రీస్తు రక్తములో మన పాపాన్ని కడుక్కోవాలి, ఒప్పుకోవాలి. కనుక అసూయ వల్ల మరి చదవండి, ఎస్తేరు గ్రంథంలో హామాను పరిస్థితి ఏమైందో ఒకసారి చూద్దాం. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే ఎన్నో అధ్యాయము? 7వ అధ్యాయములో 9వ వచనం, రాజు ముందర నుండి చండుల్లో హర్బోనొకడు ఏలినవాడా చిత్తగించము. రాజు మేలు కొరకు మాట్లాడిన మొద్దుకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వారి ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొద్దుకైకే సిద్ధం చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారి. అసూయ వచ్చినటువంటి హామానే చనిపోయాడు తప్ప మొర్దెకై మరి చనిపోలేదు, క్షేమంగా ఉన్నాడు, ఇంకా దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం.
దేవునికి స్తోత్రం. కనుక ఎవరైనా ఒకరు మన మీద అసూయ పడితే మనం బాధపడక్కర్లా. వాళ్ళ అసూయ వల్ల మనకు నష్టమే ఉండదు, మనం ఇంకా దీవించబడతాం. కానీ ఎవరైతే అసూయ పడ్డారో వాళ్ళే దెబ్బతింటారు. కనుక అసూయ అనేది ఎప్పుడు కూడా మరి మనలోకి రాకుండా మనం ఏం చేయాలి? జాగ్రత్తగా మన హృదయాన్ని మనము మరి కాపాడుకోవాలి. దాని గుణమెరుగాక. వీటి గుణాలు మనకు తెలియదు. కొంతమంది ఇంకోటి ఉంది, గర్వం. గర్వం గుణం ఏంటి? గర్వము యొక్క గుణము కూడా చంపడమే, అసూయ గుణము చంపడమే, కోపము కూడా చంపడమే. కాబట్టి వాటి గుణం తెలియక చాలాసార్లు మనం ఏం చేస్తామంటే వాటిని మన మనసులో దాచుకుంటాం, వాటిని మన హృదయంలో ఉంచుకుంటాం. చాలా జాగ్రత్తగా విషయాలు గ్రహించాలి. అందరూ వింటున్నారా? కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గర్వం మనకు ఉండకూడదండి. మనం ఏపాటి వారం? కేవలం మట్టి. కనుక మనం ఆ విషయాన్ని మర్చిపోయి చాలాసార్లు నేను ఇంత నానంత అనేటువంటి అతిశయాలు మనకు వస్తాయి, గర్వాలు మనకు వస్తాయి. కానీ గర్వము వలన దాని యొక్క ఫలితం ఏంటి? అతిశయించడం వల్ల వచ్చేటువంటి ఆ ఫలితం ఏంటి మనం తెలుసు. నెబుకద్నెజరు రాజును మనం చూస్తే అతడు గర్వించి అతిశయించి ఎలా మారిపోయాడు? ఒక పశువులాగా మారిపోయి అతడు ఏం చేస్తున్నాడు? గడ్డి తినే పరిస్థితి వచ్చింది. దాని గుణం ఏంటంటే మనలను మరి చాలా హీనమైన స్థితికి తీసుకెళ్తుంది. గర్వం అనేది మన హీనమైన స్థితికి తీసుకెళ్ళిపోతుంది. అంత మాత్రమే కాదు, మరణానికి కూడా అప్పగిస్తుంది. గర్వము మరణానికి దారితీస్తుంది. నాశనానికి ముందు గర్వము నడుస్తుందంట. నాశనానికి ముందు ఏమి నడుస్తుందంట? గర్వము నడుస్తుందని సామెతల గ్రంథంలో మనము చూస్తాం. కనుక మన జీవితాల్లో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క కోపము లేక అసూయ లేక గర్వము, ఇంకా మరి ఈ యొక్క కామం అంటే శరీరేచ్ఛలు. ఎవరినైనా చూస్తున్నప్పుడు చెడుగా చూడటం, వారి గురించి చెడుగా తలంచటం అనేది కూడా నీకు అపాయం. అది నీకు ఎంత అపాయం అంటే, ఎంత ప్రమాదం అంటే చూడండి. ఆదికాండం 34వ అధ్యాయములో 1వ వచనం, లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దేనా ఆ దేశపు కుమార్తెలను చూడవలెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడికి షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించెను. చూసారా? కామము అనేది ఎంతో మనకు దాని గుణం మనకెంతో మేలు అనుకుంటాం, కానీ అందులో ఏ మేలు ఉండదు. దానివల్ల ఎంత అపాయం ఉందో, ఎంత ప్రమాదం ఉందో అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. కనుక ప్రభునందు ప్రియులరా, ఈ యొక్క ఎవరో ఇతని పేరేం పేరమ్మా? షెకెము. ఇతని పేరేమ్మా? ఏం పేరు? షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి అవమానపరిచెను. అతని మనసు యాకోబు కుమార్తె అయిన దేనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఆ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి హామోరును అడిగాడు. కనుక ప్రభునందు ప్రియులరా, మరి ఏం జరిగింది? అతడు ఆ విధంగా మరి కామము కలిగి ఉన్నందువలన ఏం జరిగిందంటే 25వ వచనం, 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారుల్లో ఇద్దరు, అనగా దేనా సహోదరుడైన షిమ్యోనును లేవియు తన కత్తులు చేతపట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హామోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట నుండి దేనాను తీసుకుని వెళ్ళిపోయారు. చూసారా? వీటి వెనుక ఏముంది అనేది తెలియక మనం వాటినే మన మనసులో ఉంచుకుంటాం, వాటినే మన గుండెల్లో పెట్టుకుంటాం, వాటినే మన కుండ అంటే మన దేహం. కుండ మట్టితో తయారు చేయబడుతుంది. మనము కూడా దేనితో తయారు చేయబడ్డాం? మట్టితో తయారు చేయబడ్డాం. కాబట్టి ఇప్పుడు చదవండి, 2వ రాజుల గ్రంథంలో మనము చూస్తున్నటువంటి ఆ వాక్యాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 4వ
అధ్యాయములో మనము చూస్తే 40వ వచనం, తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అమ్మ వింటున్నారా ప్రియులారా? ఈ ప్రవక్త శిష్యులు చాలా జ్ఞానము కలిగిన వారు, నేర్చుకునే స్వభావం కలిగిన వారు. వాళ్ళు రుచి చూశారట. రుచి చూస్తే అందులో ఏముందని వారికి అర్థమైంది, విషమున్నదని అర్థమైపోయింది. ప్రియులారా, పాపము విషముతో సమానమండి. విషమంటే పాపమే. చెప్పాలంటే విషం కంటే ప్రమాదం పాపం. ఏంటండి? విషమ కంటే ప్రమాదం ఏంటి చెప్పండి? పాపం. గనుక ప్రభునందు ప్రియులరా, మరి మన యొక్క కుండలో అంటే మన యొక్క దేహములో మరి పాపం ఉందని ఎవరైనా గమనిస్తున్నామా? దాన్ని ఒప్పుకుంటున్నామా? దాని విషయంలో కేకలు వేస్తున్నామా? ఒకసారి చాలా జాగ్రత్తగా మనము గ్రహించాలి, చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, తినుటకు వారు వడ్డింపగా ప్రవక్త శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మారిరి. వాళ్ళు తెలుసుకున్నారు ఇది మంచిదా చెడ్డదా. ప్రియుల, మన జీవితాల్లో ఎన్నోసార్లు రుచి చూసాం. కోపం వల్ల ఎలాంటి గొడవలు వస్తున్నాయో, ద్వేషం వల్ల మరి ఎంత అశాంతి మనకు ఉంటుందో, గర్వం వల్ల ఎలాంటి దేవుని సన్నిధి దూరం అయిపోతుందో మనకు కొంచెం అనుభవం ఉన్నప్పటికీ కూడా మనము దాన్ని ఒప్పుకుంటున్నామా? దానివల్ల వచ్చేటువంటి అపాయము గుర్తెరిగి మనము దాని విషయంలో కేకలు వేస్తున్నామా, అనగా మొరపెడుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా? ఒకసారి ఎవరి మట్టుకు వారమే ఏం చేయాలమ్మా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. చూడండి, ఇర్మియా గ్రంథములో 15వ అధ్యాయము 19వ వచనం. ఇర్మియా గ్రంథము 15:19. కాబట్టి యెహోవా ఎలాగూ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. చూసారండి, ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టాలి. ఇక్కడ వారు గుర్తుపట్టారు, ఇది మంచిది కాదు, మంచి కూర కాదు, ఇది మనకు ఆరోగ్యకరమైన కూర కాదు, ఇది మనకి అపాయము తెచ్చే, మరణం తెచ్చేది అని చెప్పి ప్రవక్త శిష్యులు గుర్తుపట్టారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, మన జీవితాల్లో మనము కూడా మరి ఇలాంటి జ్ఞానము కలిగిన దేవుని బిడ్డలుగా ఉండాలి. మనలో ఉన్న చెడును మనము గుర్తుపట్టి ఇది మనకు అపాయం తెస్తుంది అని చెప్పి దాని విషయంలో మనం ఏం చేయాలి? దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకోవాలి. కనుక ఇక్కడ అంటున్నాడు, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేశారట. మనకు అపాయం ఉందని విషయం మనకు అర్థం అవ్వట్లేదు. మన కేకలు రావట్లేదంటే ఏమో ముంచుకుపోయింది. ఇప్పుడు బాగానే సంపాదించుకుంటున్నాను కదా, బాగానే తింటున్నాను కదా, కడుపు నిండుతుంది కదా అని అనుకుంటున్నాను తప్ప, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాకడ వస్తే, లేకపోతే మన ప్రాణం ఉన్నపలంగా పోతే మనకు ఎంత అపాయం ఉన్నదో మనకు అర్థం కావాలి. మన కొరకు ఎంత అపాయము కాచుకుని ఉన్నదో దాన్ని తప్పించుకునే కేకలు మనం వెయ్యాలి. దాన్ని తప్పించుకునేటువంటి ప్రార్థన మనం చెయ్యాలి. అలా ప్రార్థన చేసేటువంటి వారికే దేవుని యొక్క ఆ కార్యం జరుగుతుంది తప్ప, అది గ్రహించిన వారికి, దాని గురించి అడగని వారికి దేవుని రక్షణ ఎలాగొస్తుంది? దేవుని ఆత్మకార్యం ఎలా జరుగుతుంది? కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రవక్త శిష్యులు వలె మనం ఉండాలి. వాళ్ళు రుచి చూశారంతే, చూడగానే వారికి అర్థమైపోయింది ఇందులో విషం ఉంది అనే విషయం గ్రహించుకుని వాళ్ళు అంటున్నారు, దైవజనుడా, కుండలో విషం ఉన్నదని చెప్పి వారు ఏం చేస్తున్నారమ్మా? కేకలు వేస్తున్నారు.
కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము విషయాన్ని చాలా జాగ్రత్తగా గ్రహించాలి. చాలా జాగ్రత్తగా. దైవజనుడా కొండలో విషమున్నది అని చెప్పేసి కేకలు వేస్తాం. కనుక నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే కేకలు వేసి ప్రార్థన చేయాలి. కనుక ఒంటరిగా ఉన్నప్పుడు మనం కేకలు వేసి ప్రార్థన చేయాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఈ విషయాన్ని గ్రహించాలి, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. దైవజనుడా ఏమన్నాడు? కొండలో విషమున్నది, కొండలో విషమున్నది అని చెప్పేసి ఏం చేస్తున్నాడండి? కేకలు వేస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. కనుక మన జీవితాల్లో ఎవరైతే మొర్ర పెడతారో వారినే దేవుడు రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనం మొర్ర పెట్టాలి, దేవునికి ఎలుగెత్తి మొర్ర పెట్టాలి. మనం సిగ్గుపడకూడదు, భయపడకూడదు. ప్రార్థన చేయటానికి ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అనేటువంటి ఆలోచన మనకు ఉండకూడదు. మనము దేవుని సన్నిధిలో మన యొక్క సమస్యను, మన పాపాన్ని, నాలో ఉన్న కోపం ఇదయ్యా, నాలో ఉన్న ద్వేషం ఇదయ్యా, నాలో ఉన్న అసూయ ఇదయ్యా, నాలో ఉన్న ఇంకేంటి చెప్పాను, రకరకాల కామం ఉన్నదయ్యా, దానితో క్షమించిన ఆయన అని చెప్పేసి మనము ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కేకలు వేసి దానిని తినక మానిరి అని ఉంది. వాళ్ళు ఏం చేశారంటే అలాగా కేకలు వేసిన తర్వాత దానిని తినక మానిరి. దేవునికి స్తోత్రం. మనం మానాలి. ఏదైతే మనకు వద్దనుకున్నామో, ఏదైతే లోకం అనుకున్నామో, ఏదైతే వాక్యానుసారం కాదనుకున్నామో దానిని మనం ఏం చేయాలండి? చెప్పాలి. దాన్ని మనం ఏం చేయాలి? మానాలి, మానాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి దేవుని వాక్యంలో 41 వచ్చును. అతడు పిండి కొంత తెమ్మనెను, వారు తేగ కొండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపించకపోయిన. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ పిండి మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మరణం. దేవునికి స్తోత్రం. చదవండి యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథంలో మనము చూస్తే ఆయన ఎంత పిండిలాగా అయిపోయాడో, ఆయన దేహము ఎంతగా నలగొట్టబడిందో అనేది యెషయా గ్రంథం 53వ అధ్యాయములో మనకు కనిపిస్తూ ఉంది. దయచేసి చదువుతారా? అక్కడ ఏమన్నాడు? 3వ వచనం, 2వ వచనం. లేత మొక్క వలెను ఎండి భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరగను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనలని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతను ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగములను భరించిన, మన విషములను వహించిన. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఎంత గొప్ప కార్యము ప్రభు చేస్తే మన కొరకు సిలువలో నలగొట్టబడి దంచబడి, ప్రియులారా, ఎంతగానో ఆయన ఒక మాంసపు ముద్దగా, ఒక పిండిలా ఆయన మారిపోతే, ప్రియులారా, మన జీవితాల్లో మరి మనం ఎందుకు మారలేకపోతున్నామంటే ఆయనను మనము బయటే ఉంచుతున్నాం. వాక్యాలు వింటున్నాం, సంఘానికి వస్తున్నాం, ఎన్నో మంచి పనులు చేస్తున్నాం, కానీ ఆయనను మన హృదయంలోనికి రానిస్తున్నామా? అలాగ రానిచ్చిన వారి జీవితాల్లో ఏ విషము ఉండదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఎవరిలోకి వస్తాడో వారిలో విషం ఉండదు, వారిలో ఏ విషము ఉండదు. ఏ రకమైన పాపమనే విషము లేనటువంటి పరిశుద్ధమనే జీవితం వస్తుంది. కనుక మనం బ్రతిమలాడుకోవాలి. ప్రభా, నువ్వు నాకు కావాలయ్యా. ఎందుకంటే నా మనసు మంచిది కాదు, నా హృదయం మంచిది కాదు, అది అన్ని రకాలైన మరి దుర్గుణాలతో నిండిపోయి ఉన్నది. కనుక నా హృదయమును నా వల్ల నేను బాగు చేసుకోలేను. కానీ నీవు నాలోకి రావాలి,
నీవు నాలో కలిస్తే, నువ్వు నాలో ఏకీపిస్తే, నాలోకి వస్తే నా జీవితం ఒక మధురమైన జీవితంగా, విలువైన జీవితంగా మారతాది అని చెప్పి మనము మన స్థితిని మనము దేవునికి చెప్పుకుని ప్రార్థన చేసుకుంటే, దేవుణ్ణి చేర్చుకుంటే మన యొక్క మరణాన్ని నుంచి మనము తప్పించుకుంటాము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక ప్రతి ఒక్కరము కూడా ప్రియులారా, వాక్యాలు ఎన్నో వింటున్నామండి. నేను చెప్పడమే కాదు, మీరు టీవీల దగ్గరకు వచ్చి ఏదేదో వింటూ ఉంటారు. అయితే ఎంత విన్నాము అనేది కాదండి, ఎంత విన్నాము అనేది కాదు, మన హృదయంలోకి ప్రభువుని చేర్చుకున్నామా లేదా అనేదే ముఖ్యం. ప్రభువు మనలోకి వస్తే మన బ్రతుకు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు మనలోకి వస్తే మన జీవితం ఎంతో మధురముగా మారిపోతుంది. ఎంతో అద్భుతమైనటువంటి మాదిరికరమైన ప్రేమ కలిగిన జీవితాలు మనము జీవించి లోకానికి యేసు ప్రభుని చూపించాలి. లోకానికి యేసు ప్రభు అంటే ఇతనేనేమో అనేటువంటి జీవితం మనము జీవించాలి. కానీ దానికి బదులు మనము మరి వేరే రకమైన జీవితం జీవిస్తూ ఉంటే మనము ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభువా ఇక నుంచి అయినా నిన్ను కలిగిన జీవితం నేను జీవించడానికి నాకు సహాయం చేయమని మనము ప్రార్థన చేసుకుని, దేవుని పాదాలు పట్టుకుని ప్రభువుని సంపాదించుకుని పరిశుద్ధ జీవితం జీవించడానికి దేవుడు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుని పిండి అనే మాట మీ మనసులోకి రావాలి. పిండి కొంచెం తేగా, పిండి దానిలో వేయగా అది దానిలోని విషము మంచిగా మారిపోయింది. పిండి అంటే ఏమై ఉంది? అది మన ప్రభు యొక్క శిలువ మరణమై ఉన్నది. నీ కొరకు నా కొరకు ఆయన పడిన దెబ్బలు ఒకటి తక్కువ 30. అలాంటి దెబ్బలు ముమ్మారు కొట్టినట్టుగా మనం చూస్తాం. అంటే ఒక్కొక్క దెబ్బకి 39 చోట గాయమవుతుంది. అలాంటిది 39 × 39 మనం లెక్కలేసుకుంటే అది ఎన్ని దెబ్బలు? అన్ని దెబ్బలకు ఆయన దేహం మాంసం ముద్ద కాదా? అది దంచబడిన పిండి లాంటిది కాదా? కేవలం నీ కొరకు నా కొరకు, నీకు బదులు నాకు బదులు మన స్థానంలో మన ప్రభు అంతగా నలగొట్టబడితే, అంతగా ఆయన శ్రమ పట్టబడితే ఎందుకు మనం ఇంకా ఆయన్ని మన రక్షకుడిగా హృదయంలోకి చేర్చుకోలేకపోతున్నాం? అతిశయాలు మనకెందుకు? స్వార్థాలు మనకెందుకు? కామం మనకెందుకు? కోపం మనకెందుకు? ద్వేషం మనకెందుకు? అసూయ మనకెందుకు? ఈ మానవ నైజం అందరిలో ఉంటాయి. కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత వాటిని లేకుండా మనం దినదినము కూడా మరి చేసుకుని జీవించేటువంటి కృప ఒకటి ఉంది. అది లేకపోతే పరలోకం ఎవరికీ లేదు. దేవుడు ఇచ్చాడు అవకాశం, దేవుడు ఆ కృప ఇచ్చాడు. ఆయన వలె జీవించగలిగిన కృప దేవుడు ఇచ్చాడు. దాన్ని మనము పొందుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీళ్ళు పాడైపోయి వారు చనిపోతూ ఉన్నారు కదా ప్రభా. అలాగే ఏ పాపానికి ఆ పాపమే, దాని వెనుక ఒక నాయన మరి గుణముండి చివరికి మనుషుల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే మరణానికి తీసుకెళ్తుంది ప్రభా. ఆ మరణాన్ని నుంచి తప్పించబడాలి అంటే ఇదిగో నాయన ప్రభు నిన్ను మా హృదయంలోకి చేర్చుకోవాలని దినాన్ని మాట్లాడిన మాటలు ప్రతి ఒక్క హృదయంలో కూడా ముద్రించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.